హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. మీ ఒక్క లైకే మా ఛానల్కి ఎంతో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దయ్యాల దిబ్బ వజ్రాల హారం అనే కథ రెండవ భాగం చెప్పుకుందాం. నేను గడియ సమయం ఇస్తున్నాను, బాగా యోచించి చెప్పు, కాస్త కఠినంగానే చెప్పాడు మహారాజు. ఆ సభలో చుట్టూ చేరిన ప్రజలు ఉత్సుకతతో కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. గడియ కాలం పూర్తి కాగానే శశికాంతుడు నోరు విప్పాడు. ప్రభు, ఆ వజ్రాల హారాన్ని ఇంతవరకు నేను చూడలేదు. ఊరిపాకులో నివసించే మాకు అలాంటి విలువైన సంపదను కళ్ళజూసే అవకాశం ఎక్కడుంది? మీ కోట పరిసరాలకు వచ్చే అర్హత కూడా లేని వాళ్ళం. మీరు అనుకున్నట్టు మీ పరిజనంతో మాకు ఎటువంటి స్నేహ సంబంధాలు లేవు. పేరుకు మాత్రమే మీ సేవకుల మధ్య నివాసం ఉంటున్నాము. అది మా నాన్నగారి కాలం నుంచి అలవాటైన ప్రదేశం కావడంతో నేను మా అమ్మ శిథిలావస్థలో ఉన్న ఆ పూరిపాకలో నివసిస్తున్నాం. కూటికి పేదవాళ్ళమే కానీ గుణానికి కాదు మహారాజా అని నమ్రతగా చెప్పాడు శశికాంతుడు. మీ నాన్న ఏం చేసేవాడు? మీ కొలువులో పనిచేసేవారు. గ్రామాల్లో వసూలైన శిస్తులను భద్రంగా కోటకు చేర్చే బాధ్యతను నిర్వహించేవారు. ఒకనాడు శిస్తులను వసూలు చేసుకుని వస్తున్న భటుల మీద బందిపోటు దొంగలు దాడి చేశారు. ఆ పోరుతో బందిపోటు దొంగలను తరిమికొట్టి కొందరు భటుల ప్రాణాలు కాపాడిన మా తండ్రి శిస్తు సొమ్మును భద్రంగా కోటకు చేర్చిన తర్వాత కుప్పకూలి ప్రాణాలు విడిచారు. నిండి సభలో విగడేపాటు నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత రాజు తలతిప్పి మంత్రి వైపు చూశాడు. ఓ పక్కగా నిలిచిన మహామంత్రి చంద్రవర్మను సమీపించి, ఈ యువకుడు చెప్పింది నిజమే ప్రభు. అతని తండ్రి వీరమల్లుడు మన కొలువులోనే పనిచేశాడు. అంతటి నమ్మకస్తుడు ఎవరూ ఉండరు. వీరమల్లుడిని నేను బాగా ఎరుగుదును. గొప్ప వీరుడు అని వినవించాడు. సభలోని పౌరులు మంత్రిగారి మాటలు విని శశికాంతుడి వైపు సంభ్రమంగా చూశారు. ఈమె అతని తల్లి అని మంత్రి చెప్పగానే అటు చూశాడు చంద్రవర్మ. దీనవదనంతో దూరంగా ఉన్న అనసూయ మహారాజుకి నమస్కరించింది. నమ్మకస్తుడైన సేవకుడికి పుట్టినవాడు దొంగ కాకూడదా అని మంత్రిని ప్రశ్నించాడు చంద్రవర్మ. ఆ మాటలకు శశికాంతుడికి చాలా కోపం వచ్చింది. ఆవేశంగా తలెత్తి చూసి కోపాన్ని బలవంతంగా అదుపు చేసుకున్నాడు. మహామంత్రి గుణశేఖరుడు గొంతు సవరించుకొని వజ్రాలహారాన్ని ఓ పక్షిరాజు నోట ఖర్చుకొని ఎగురుతున్న సమయాన దాన్ని చూసిన ప్రజలున్నారు ప్రభు. ఆ పక్షిరాజు ఎగురుతూ ఉన్న సమయంలో హారం నుంచి పతాకం ఊడి పూరిపాక చూరుకున్న ఓ కంతలోంచి చల్లకుండలో పడిపోవడం అసాధ్యమా ప్రభు? రాజుని ప్రశ్నించడం సాహసమే అయినా యథార్థవర్ధుడైన మంత్రి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇదంతా అభూత కల్పనలా ఉన్నది. పక్షిరాజు ఏమిటి? హారం పట్టుకుపోవడం ఏమిటి? పతాకం మాత్రమే దొరకడం ఏమిటి? ప్రజలు చెప్పినా ఇలాంటి సాక్ష్యాన్ని మేము నమ్మము నిష్కర్షగా అన్నాడు చంద్రవర్మ. పక్షిరాజే స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్తే నమ్ముతారా మహారాజా అంటూ సూటిగా ప్రశ్నించాడు శశికాంతుడు. అతడి సాహసానికి సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. వీరుడా, పక్షిరాజు ఎక్కడైనా సాక్ష్యం చెప్తాడా అంటూ నవ్వాడు చంద్రవర్మ. ఆ పరమాత్ముడి దయ ఉంటే సాధ్యమే ప్రభు, గంభీరంగా పలికాడు శశికాంతుడు. నువ్వు చెప్పే అసాధ్యాల పట్ల మాకు విశ్వాసం లేదు. మీ తండ్రి నిజాయితీని బట్టి నిన్ను రక్షించడం కుదరని పని. హారానికి నిదర్శనం మీ ఇంట దొరికింది. నీవు నిర్దోషివని చెప్పడానికి సాక్ష్యం లేదు. నిజ నిర్ధారణ ఒకటే మార్గం. మన రాజ్య సంప్రదాయం ప్రకారం నిన్ను దెయ్యాల దిబ్బకు పంపడం ఒకటే మార్గం అని మహారాజు చెప్పేసరికి సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆ మాటలు విన్న వెంటనే శశికాంతుడి తల్లి అనసూయ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కొందరు పరిచారికులు ఆమెను సాయం పట్టి సభ నుంచి తీసుకెళ్లిపోయారు. అక్కడ చేరిన పౌరులంతా అతడి వైపు జాలిగా చూశారు. చూస్తే నిర్దోషిలా ఉన్నాడు. ఇలాంటి శిక్ష విధించడం ఘోరం అన్నాడు పురవీధుల్లో మాట్లాడిన వృద్ధుడు. ఇతడి గురించి నేను విన్నాను. తండ్రి పోయాక తల్లి కొడుకులు కాయకష్టం చేసి బతుకుతున్నారు. ఇలాంటి నిజాయితీపరుడికా ఈ శిక్ష అంటూ జాలిపడ్డాడు ఓ రైతు. విఘ్నత లేని రాజు ఇంతకంటే ఏం చేస్తాడు? చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పినా కాదన్నాడు. పక్షిరాజే వచ్చి సాక్ష్యం చెప్పాలట. అంతటి అన్యాయాన్ని సహించి ఊరుకోవాల్సిందేనా అన్నాడు ఓ వీరుడు అసహనంగా. గట్టిగా అనకు,
ఊరుకోక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆవేశపడితే మన తలకాయలు కోటగుమ్మానికి వేలాడతాయి హెచ్చరికగా చెప్పాడు అక్కడే ఉన్న శతవృద్ధుడు. చంద్రవరం మాత్రం వైపు సూటిగా చూసి, వీరుడా, వజ్రాలహారం విషయం నిజ నిర్ధారణ కాలేదు కనుక ఇలాంటి సందర్భాల్లో అరుదుగా నేను విధించే శిక్ష ఇది. మా సైనికులు నిన్ను దెయ్యాల దెబ్బ మీద విడిచిపెడతారు. ఒక్క రాత్రి గడిచిన తర్వాత అప్పటికీ నువ్వు బతికి ఉంటే నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తా అంటూ సైనికులకి చేసైగుతో ఆజ్ఞాపించాడు. వాళ్ళు ముందుకు వచ్చి శశికాంతుడి పెడరెక్కలు విడిచికట్టి లాక్కుపోయారు. దెయ్యాల దెబ్బకు వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? స్వాగతంగా అన్నాడు ఓ వర్తక శిఖామణి. గుసగుసలాడుకుంటూ పౌరులు సభ నుంచి నిష్క్రమించారు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? 3వ భాగం రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. బాగుందా బాగాలేదా చిన్న హార్ట్ సింబల్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన కామెంట్కి మా